పల్లె పిల్లుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు. ముఖ్యంగా మన విద్యాశాఖలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నిరంతర కృషి వలన విద్యాశాఖ నేడు ముందంజలో పయనిస్తుందనలో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే పాఠశాలల్లో కొంతమంది తుంటరి విద్యార్థులు కొన్ని క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి పనులు చేయడం వల్ల ఉపాధ్యాయులకు దండించేటువంటి అధికారం తీసివేయడం వల్ల వారు కూడా ప్రేక్షక పాత్ర అనేది వహించవలసి వస్తుంది. చెట్లకు వేలాడము, తర్వాత వాహనాలకు చుట్టూ తిరగడాలు, వాహనాలు ఎక్కడాలు, ఇటువంటి తుంటరి పనులు అనేకము చేస్తున్నను వారిని పిలిచి ఎన్నిసార్లు అరిచినను వారిలో మాత్రము క్రమశిక్షణ అనేది ఏర్పడడం లేదు. అంతేకాకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా చదువుకోనటువంటి వారైనందున వారు కూడా పాఠశాలలకు పంపడం వరకు మాత్రమే చేస్తున్నారు. తదుపరి పిల్లవాడు ఎలా ఉన్నారన్నది పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టుకోవడంలో దినగండం నూరేళ్ల ఆయుస్సుగా ఏర్పడుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా బీపీలకు, షుగర్లకు లోనై బాధ పడడము నిత్యకృత్యంగా నేడు తయారైంది మన వ్యవస్థలో. విద్యార్థులు అనైతిక పనుల వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. ఇవి ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఉన్నట్టుగా సమాచారం వస్తోంది.